హాయ్ అండి. నేనైతే 5 బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళకైతే ఈజీగా అర్థమయ్యేలాగా, అలాగే కరెక్ట్గా ఫిట్గా రావాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ మనకి ఏంటంటే కొల బ్లౌజ్ తీసుకొని ఇది మన బాడీ లూజ్ చూసుకోవాలి, అలాగే ఫోల్డింగ్ కూడా ఎలా వేసుకోవాలో ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక పీస్ అయితే వేస్తున్నాను. ఒక బ్లౌజ్ తీసుకొని ఇలా మనకి ఏంటంటే ఓపెన్ సైడ్ ఇలా పైకి వేసుకోవాలి. ఈ కూరలు ఉన్నాయి కదా, ఇవి చూసుకొని ఇదైతే లూజ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా తీసుకొని మనకి కరెక్ట్గా ఈ రెండు కూడా సరి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వచ్చాయి కదా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం ఫోర్ వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఇవి రెండు, అలాగే ఇది ఫోల్డ్ వస్తుంది కాబట్టి ఇలా వేసుకొని ఇలా పైకి ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ వన్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే బాడీ లూజ్ అయితే మనం ఇలా బ్లౌజ్ని పెట్టి లూజ్ చూసుకోవాలి. చాలా వరకు ఏంటంటే కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలన్నది చాలా వరకు తెలియదు. ఈ వీడియో చూసారని చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ నుంచి లూజ్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి ఇలా కిందకి ఇలా పట్టుకోవాలి. రెండు సైడ్లు కూడా బాడీ లూజ్ చూసుకోవడం, ఇలా చూసుకొని ఈ లూజ్ మనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా చూసుకున్నాక ఖర్చు మనకి ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడే పాయింట్ పెంచుకోవాలి. నేనైతే ఎంత ఉందో అంతే కరెక్ట్ గా పెట్టేస్తున్నాను. అలాగే హ్యాండ్స్ కూడా సరిపోతుందా లేదన్నది చూసుకోవాలి. ఈ హ్యాండ్స్ అయితే హాఫే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ పెడతారు, అలాంటి వాళ్ళకి కూడా ఆ లెంత్ సరిపోతుందా లేదన్నది చూసుకోవాలి. హ్యాండ్స్ అయితే చూసాం కదా, మనకి తీసుకున్న లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే ఇలా టేప్ కొలతతో చూసుకోవాలి. 25 వచ్చింది. ఈ లూజ్ అయితే సరిపోతుంది. అలాగే సేమ్ ఇవే కొలత మీద ఇవి కూడా మొత్తం ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మొత్తం అన్ని కూడా మనం బ్లౌజులు ఎన్ని ఉన్నాయి అన్ని వేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి అయితే కొలిసాం కదా, 25 వచ్చింది. ఇలా మార్క్ చేసుకొని మొత్తం కూడా మనకి కటింగ్ చేసుకోవాలి. ఒకే లెవెల్లో వచ్చేలాగా మొత్తం పీసెస్ అన్ని కట్ చేసేస్తున్నాను. ఇవైతే ఇలా కలుపు తీసుకున్నాం. ఇవైతే హ్యాండ్స్కి. ఏంటంటే మనకి చూడండి ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం కూడా పీసులన్నీ కరెక్ట్గా నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్ అన్నది ఉండకూడదు, ఎందుకంటే మనకి మొత్తం కూడా 5 బ్లౌజులు ఒకేలా రావాలి కాబట్టి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇలా నీట్గా అయితే తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ కూడా చూడండి మనకి ఇలా 1 ఇంచ్ చూసుకొని ఫోల్డింగ్ ఉంచాలి. ఫస్ట్ ఏంటంటే మొత్తం కూడా ఇలా వేసుకుందాము. ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ అయితే కొల బ్లౌజ్ అయితే ఇది మనకి ప్రతిది కూడా కొలత తీసుకోవాలి. బ్లౌజ్ ఎలా ఉందో అలా రావాలంటే నేను బ్లౌజ్ తోటి అయితే చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నడుము దగ్గర ఫోల్డింగ్ అయితే 1 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు ఇలా అంచనా కాకపోయినా టేప్ తోటైనా ఇలా కొలత తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి నడుము ఫస్ట్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. భుజం కంచి నడుము వరకు ఇలా పట్టుకొని ఈ పొడవు అయితే ఫస్ట్ ఇలా తీసుకోవాలి. ఇంత పొడవు నుంచి మనకి 1/2 ఇంచ్ అయితే మళ్ళీ ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. ఇక్కడ ఖర్చుకి ఎలా తీసామో సేమ్ అలాగే భుజం దగ్గర కూడా మనకి ఇలా 1/2 ఇంచ్ ఖర్చు అయితే తీసుకోవాలి. అలాగే నెక్ లూజ్ అయితే మనకి 2.5 అయితే ఇలా పెడుతున్నాను. అలాగే నెక్స్ట్ మనకి ఈ భుజం కూడా బ్లౌజ్కి ఎంత ఉందో అంతా చూసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇది కూడా 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కుట్టు అయితే వచ్చింది కదా, అక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. అలాగే సైడ్ లూజ్ కూడా ఇక్కడ నుంచి మనం ఈ సంక లూజ్ కంచి పట్టుకోవాలి. ఈ ఓపెన్ సైడ్ ఉంది కదా, ఇక్కడ చూసుకొని ఈ లెంత్ ఇలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసుకోవాలి. ఇది కూడా మనకి ఏంటంటే ముడతలు రాకుండా నీట్గా ఇలా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే సెంటర్లో ఇలా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా లోతు ఉండేలాగా కరెక్ట్ ఫస్ట్ ఇలా మనం ఇలా స్ట్రైట్గా తీసుకున్నా మనకి లోతు అయితే తీసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. అలాగే బ్యాక్ ఇక్కడ నడుము దగ్గర మనకి బెల్ట్ కూడా ఎంత ఉందో బ్లౌజ్ చూసుకొని అది కూడా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే నెక్ లూజు డౌన్లో కూడా 2.5 పెట్టేసి మనకి లోత్ అన్నది ఎంత వస్తుందో మార్క్ చేసుకొని నెక్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని, ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి.
మనకి ఎక్స్ట్రా వచ్చిందని అనిపించినట్టయితే బ్లౌజ్ తోటి ఒకసారి అయితే ఇలా కొలత చూసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లౌజులు 2 సైడ్లు కూడా ఇలా భుజాలు పట్టుకొని ఈ బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటూ ఇలా పెట్టేస్తే చూసారు కదా, ఇదైతే మనకి మనం ఎలా అయితే మార్క్ చేసామో అలాగే వచ్చింది. ఇలా ఫస్ట్ కలుసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఉన్నా సరే మనకు తెలిసిపోతుంది, అదే తక్కువ ఉన్నా సరే మళ్ళీ మార్క్ చేసుకున్నాం అవుతుంది అనమాట. ఒకసారి ఇలా మార్క్ చేసుకున్నాక కలుసుకుంటే సరిపోతుంది. అలాగే సంక లూజు కూడా ఖర్చు వచ్చిందా ఎక్స్ట్రా వచ్చిందా లేదన్నది కూడా ఇలా కూడా చూసుకోవచ్చు. ఇలా భుజం కాడ పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఇంకా మనకి ఎక్స్ట్రా ఖర్చు అయితే వచ్చింది. ఇలా కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇది నేను ఎలా అయితే మార్క్ చేసానో అలాగే మొత్తం కూడా రౌండ్ నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి ఎన్ని బ్లౌజులు ఉన్నా సరే సింపుల్గా అవ్వాలంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి వర్క్ కూడా ఫినిష్ అవుతుంది అన్నమాట, లేట్ అవ్వదు. తొందరగా కుట్టాలనుకున్నప్పుడు ఫాస్ట్గా ఇలా కట్ చేసుకుంటే మనకు వర్క్ బేగా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, మొత్తం కూడా ఎలా కట్ చేస్తానో. ఇంకా కత్తెర అయితే సరిగా తెగలేదు. ఇప్పుడైతే మనం బ్యాక్ అయితే అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ ఎలా వేసుకోవాలో చూసేయండి. ఇది ఉంది కదా, మనకి బ్యాక్ అంతా కూడా ఇలా వేసుకోవాలి. ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. మనకి ఇలా క్రాస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ మనకి ఈ కోణం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా దీని స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసేద్దాము. ఇదైతే మనకి కలిసిపోయినట్టు కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే నేను గ్రీన్ వేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే తీసేస్తున్నాను. ఇప్పుడైతే బ్లూ ఎలా వేస్తామో ఈ గ్రీన్ కూడా సేమ్ అలాగే ఇలా ఈ కోణం ఇలా వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ది ఇలా రావాలి. నెక్స్ట్ మనకి ఈ కోణం ఉంది కదా, ఈ సెంటర్కి ఇలా వచ్చేలాగా వేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ నెక్ కూడా అడ్జస్ట్మెంట్ ఈ పైకి ఉందనుకోండి నెక్ బార్ అయిపోతుంది. మనకి తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలా డౌన్కి దించేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఇలా వేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్ తోటి అయితే నెక్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ భుజం కాడ పట్టుకొని ఇది ఫ్రంట్ అనమాట, ఇలా మనం ఇక్కడ వరకు వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా అయితే వచ్చింది. అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కదా. అలాగే ఈ ఉక్స్ పట్టి కాసి ఇలా పట్టుకొని 4 ఉక్స్ కాడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడైతే 4 ఉక్స్ వస్తుందో ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ అయితే ఇలా మార్క్ చేసాం కదా, ఇక్కడైతే మనకి ఏ కొలత తీసుకోవసరం లేదు. సేమ్ భుజం అయితే ఫ్రంట్ ఎంత ఉంటుందో బ్యాక్ అంతే ఉంటుంది కాబట్టి ఇది చేసుకోవాలి. అలాగే సంక లూజు కూడా సేమ్ అనమాట. ఈ సైడ్ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఇలా ఫస్ట్ కటింగ్ చేసింది దాన్ని పట్టుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్లో ఈ సైడ్ని ఇలా పట్టుకొని ఈ సైడ్ది కూడా సేమ్ అలాగే ఇక్కడ నుంచి చూసుకొని ఈ పట్టి కంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ సేఫ్ బెల్ట్ ఏంటంటే మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఏంటంటే ఖర్చు పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి కాకుండా ఇలా 1/2 ఇంచ్ చూసుకొని మార్కింగ్ అయితే చేసాం కదా, ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేయాలి. అలాగే మనకి ఫ్రంట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఈ ఫ్రంట్ ఇక్కడ ఉంది కదా భుజం, ఇక్కడ పట్టుకొని అలాగే ఇక్కడ కూడా ఈ డౌన్లో పట్టుకోవాలి. ఇది ఇక్కడ ఈ భుజం దగ్గర పెట్టి ఈ స్ట్రైట్గా మరి ఎక్కువ లాగ్ పెట్టకూడదు. అది లూజ్ ఎంతవరకు ఉందో అంత లూజ్ ఇలా పెట్టి ఇక్కడ ఈ సేఫ్ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 1/2 ఇంచ్ ఇలా చూసుకొని అలాగే దీని లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. బాగా పెద్దవాళ్ళకైతే 30 ఇంచెస్ అలా తీయాలి. చిన్న సైజు వాళ్ళకైతే 11 ఇంచెస్ అలా సరిపోతుంది అనమాట. చూసారు కదా, కరెక్ట్గా 30 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది కొంచెం పెద్ద సైజు వాళ్ళది కాబట్టి 30 ఇంచెస్ అయితే తీయాలి. అలాగే ఇక్కడైతే ఇలా మార్క్ చేసాం కదా, ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని అలాగే ఇది ఇలా తీసుకోవడమే. చూసారు కదా, ఫ్రంట్ అయితే ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి
ఈ సేప్ కుట్లు కూడా ఎలా వేసుకోవాలి చూడండి. ఇక్కడైతే ఆల్రెడీ పాయింట్ పెట్టాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచి ఇక్కడ ఒక 1/2 ఇంచి తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగ 1/2 ఇంచి, అలాగే ఈ నుంచి ఒక 1/2 ఇంచి, ఈ స్ట్రైట్ అయితే ఒక 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే కుట్లు వేసేటప్పుడు నేను మార్కింగ్ అయితే చెప్తున్నాను, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఇదైతే నేను ఇప్పుడే మార్క్ చేసేస్తున్నాను. ఇలా సన్నంగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది కూడా కరెక్ట్ సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మరీ దగ్గర కాకుండా ఉంది కదా, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇప్పుడైతే నేను ఇవైతే ఓన్లీ మార్కింగ్ ఏంటంటే కుట్లు వేసేటప్పటికి, ఇది కటింగ్ అయితే ఈ రౌండ్ ఆఫ్ కట్ చేసేయాలి. ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది కదా, అలాగే ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే మనకి కటింగ్ చేస్తాను. అలాగే ఏంటంటే మొత్తం కూడా అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. అలాగే ఇవి సపరేట్ అయితే చేసేస్తున్నాను. ఇవైతే మొత్తం కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ అలాగే బ్యాక్ ఇలా సపరేట్ చేసుకున్నాక ఇంకా మనకి హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, అవైతే కట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ 5 బ్లౌజులు కూడా ఇలాగైతే కటింగ్ చేశాను. ఫస్ట్ అయితే ఇది ఇలా అందాక పక్కన పెడుతున్నాను. హ్యాండ్స్ అయితే 5 కూడా ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఫోల్డింగ్కి కింద మడత పెడతాం కదా, 1 ఇంచి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి అయితే హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇలా తీసుకొని, అలాగే ఇక్కడ పుట్టుకాంచి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. మనకి టేప్ తోటి ఏంటంటే మొత్తం ఎంత పొడవు వచ్చిందో ఇలా చూసుకోవాలి. చూసారు కదా, 8.5 వచ్చింది. కిందని కూడా ఓపెన్ సైడ్ ఇలా 8.5 పెట్టి 3 ఇంచెస్ డౌన్ పెట్టాలి. 1 2 3 ఇక్కడికైతే ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 2.5 వచ్చేలాగా చూసుకొని మనకి డౌన్ కల్లా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ ఇలా చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకెళ్ళాలి ఈ పాయింట్ దగ్గరికి. అలాగే ఇక్కడ మనకి లూజ్ చూసారు కదా, ఇక్కడ వరకు ఉంది. అలాగే ఖర్చుకైతే ఒక 2 ఇంచెస్ ఇది ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఇంకా సైజ్ సరిపోదు అనుకుంటే ఇక్కడ కట్ చేసిన పీస్లో మనం ఇక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. లోతు మనకు కావాలనుకుంటే కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు, లేదా కట్ చేసేటప్పుడే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచి ఇలా ఉండేలాగా చూసుకొని ఇలా లోతు అయితే తీసుకోవాలి. నేనైతే లోతు తీయట్లేదు, మీకు కటింగ్ చేసే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి మీకోసం అయితే చెప్తున్నాను. ఈ లోతు ఇలా తీసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు కూడా ఏ సైడ్ వస్తుందన్న చూసుకోవాలి. మనకి ఫ్రంట్ అయితే రావాలి ఈ లోతు తీసింది. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ లోతు అయితే తీయట్లేదని, ఓన్లీ ఇదే తీస్తున్నాను. ఇంతేనండి హ్యాండ్స్ కటింగ్. ఈ మొత్తం కూడా ఒకసారి కటింగ్ అవ్వదు కాబట్టి 5 అయితే కట్ చేసి చూపించాను. అలాగే మనకి వీటిల్లో కూడా సేఫ్ బెల్ట్ ఎలా తీయాలన్నది కూడా అది కూడా కటింగ్ చెప్పేస్తాను. సేఫ్ బెల్ట్ అయితే చూసేయండి. ఇది మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు వస్తుంది కదా, ఆ పార్ట్ తీసుకొని మనకి ఈ ఫ్రంట్ బ్యాక్ రావాలి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే బ్లౌజ్ కూడా ఇలా తీసుకొని మనకి బ్లౌజ్ కి సేఫ్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ ఉక్స్ పట్టికాస్ అయితే తీస్తున్నాను. అలాగే ఖర్చుకి కూడా ఒక 1/2 ఇంచి ఉండేలా చూసుకోవాలి. 1/2 ఇంచి అంటే ఇది మనం కుట్టి వేసేది. ఇక్కడ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇలా చూసుకోవాలి. మనకైతే సేఫ్ బెల్ట్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే డౌన్ లో కూడా సేమ్ అలాగే ఈ లెంత్ చూసుకోవాలి. అలాగే ఈ లెంత్ ఎలా సరిపోతుందని చూసుకున్నట్టయితే ఈ విధంగా చూసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి, ఎక్కువైనా పర్లేదు. ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇటు సైడ్ చూడండి ఇలా ఓపెన్ సైడ్ కూడా ఖర్చుకి ఇలా 1/2 ఇంచి గీసాను కదా, ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఎక్కడి వరకు వస్తుంది అన్నది ఇలా మార్క్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది.
ఇంతేనండి సేఫ్ బెల్ట్. మనకి ఇలా డబుల్ వేసుకొని తీసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక సైడ్ అయితే కట్ చేశాను కదా, రెండో సైడ్ది కూడా అలాగే వేసుకొని కటింగ్ చేసుకోవడమే. ఇదిగోండి సేఫ్ బెల్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. బ్లౌజులు అయితే చూసారు కదా, 5 బ్లౌజులు కూడా కటింగ్ అయితే చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కటింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి.